అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. మరి కొన్ని వారాల క్రితము నేను అమెరికాకి వెళ్ళక ముందర, ఐ థింక్ 3 weeks ago, నేను పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడడం మొదలు పెట్టాను. ఒక సిరీస్ మొదలు పెట్టాము, కానీ ట్రావెల్ గురించి కొద్దిగా డిస్రప్ట్ అయింది. సో ఐ వాంట్ టు once again rejoin that service and we will go into part 2. ఇది రెండో భాగం అన్నమాట. సో we're dealing with the series on the Holy Spirit. అందరూ పరిశుద్ధాత్మ అనండి. పరిశుద్ధాత్మ. గమనించండి, మనకి ఈ ఇయర్ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ అడ్వాన్సింగ్ అండ్ పొజెసింగ్. అడ్వాన్స్మెంట్ అంటే మన జీవితంలో ముందు అడుగులు వేస్తూ కొనసాగేటటువంటి జీవితము. అటువంటి సంవత్సరం అని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మనకి ఈ నెలలో కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ గ్యారంటీడ్ విక్టరీ. అందరూ గ్యారంటీడ్ విక్టరీ అనండి. గ్యారంటీడ్ విక్టరీ, నిశ్చయమైనటువంటి విజయము అన్నమాట. నిశ్చయమైనటువంటి విజయము. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి జీవితము మనము అనుభవించాలంటే, మన జీవితంలో నిజంగా ముందరికి అడుగులు వేయాలంటే, వెనక్కి తిరగకుండా, వెనకకి అడుగులు వేయకుండా, ప్రతిసారి కూడా మన ముందరికి అడుగులు వేయాలంటే, లేకపోతే ప్రతిసారి కూడా మన జీవితంలో విజయము చూడాలి అంటే, మనము అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనము గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేదనుకోండి, అనేక సార్లు మనము క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేకుండా మనము జీవించినట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదము లేకపోతే దేవుని యొక్క ప్రామిసెస్, వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడకుండా మన జీవితాలు కొనసాగుతాయి అన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక లేదని కాదు, కానీ ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడడానికి కావలసినటువంటి వెలుగు, కావలసినటువంటి సహాయము, కావలసినటువంటి నడిపింపు అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన జీవితంలో మనము పొందుకోగలుగుతాము. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే. సో ఇప్పుడు దేవుని యొక్క నడిపింపు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో ఉండాలంటే, మనము క్రైస్తవులుగా మన జీవితంలో ఎదుగుదల అనేది కనిపించాలి. చూడండి, ఉదాహరణకి గలతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, గలేషియన్స్ చాప్టర్ 3 and verse 29. గలేషియన్స్ చాప్టర్ 3 verse 29 లో ఏమని ఉంటుందంటే, మనము అబ్రహాము యొక్క సంతానముకి చెందిన వ్యక్తులము అనేది రాసి ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ ఇఫ్ యు ఆర్ క్రైస్ట్ దెన్ యు ఆర్ ఏబ్రహామ్ సీడ్ అండ్ heirs అకార్డింగ్ టు ద ప్రామిస్. సో మనం అబ్రహాము సంతానానికి చెందిన వ్యక్తులము. అబ్రహాము సంతానానికి చెందిన వ్యక్తులు అయినప్పటికీ, దాని నెక్స్ట్ వచనము చూడండి, 4వ అధ్యాయము మొదటి వచనము. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. చూడండి, బాలుడయ్యున్నంత కాలము అతనికి, అంటే వారసుడు అయినటువంటి వ్యక్తికి, దాసునికి ఎటువంటి భేదము లేదంట. గమనించండి, ఆ వచనము చదివినప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా యు మస్ట్ పే వెరీ క్లోజ్ అటెన్షన్ టు దిస్ వర్స్. బికాజ్ ఎందుకంటే గమనించండి, నీకు ప్రతి హక్కు ఉండొచ్చు, నువ్వు దేవుని యొక్క బిడ్డగా ఉండొచ్చు, దేవుని యొక్క రాజ్యంలో జీవిస్తుండొచ్చు, దేవుని యొక్క కృప నీ జీవితంలో ఉండొచ్చు. ఉన్నప్పటికీ ఈ వచనము ద్వారా ఏం తెలుసుకుంటున్నాము? నీ జీవితానికి, ఒక దాసుని జీవితానికి ఎటువంటి భేదము కనిపించకుండా ఉంటుందంట. అనేక సార్లు అనేక మంది క్రైస్తవులకి ప్రశ్న ఉంటుంది, పాస్టర్ గారు నేను క్రైస్తవుడిని, పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నాను, పాస్టర్ గారు నేను బైబిల్ చదువుకుంటున్నాను, పాస్టర్ గారు నేను సంఘానికి వస్తున్నాను, అయినప్పటికీ దేవుని యొక్క వాగ్దానం నా జీవితంలో ఎందుకు నెరవేర్చబడట్లేదు? అయినప్పటికీ దేవుడు నన్ను ఎందుకు, కొంతమంది వాళ్ళ మాటలు బట్టి అయితే వాళ్ళు ఎలాగంటారంటే, అయినా దేవుడు ఇంకా ఎందుకు ఆశీర్వదించట్లేదు, అయినా దేవుడు ఎందుకు మార్గము చూపించట్లేదు, అయినా ఎందుకు దేవుడు ఈ ద్వారము తెరవట్లేదు అనేటటువంటి ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ చూడండి, వాక్యములు ఏమంటున్నాడు? నువ్వు దేవుని యొక్క కుమారుడు అయినా లేకపోతే కుమార్తె అయినా ఒక బిడ్డగా ఉండిపోతే, ఇఫ్ యు రిమైన్ యాజ్ అ చైల్డ్, ఈవెన్ దో యు హ్యావ్ రిసీవ్డ్ ఎవ్రీథింగ్, అంత స్వాస్థ్యము నీది అయినప్పటికీ, నీ జీవితంలో నిజంగా ఎవరైనా నీ జీవితాన్ని చూసేటప్పటికి నీ జీవితానికి, ఒక దాసుని యొక్క జీవితానికి ఎటువంటి భేదము కనిపించట్లేదంట.
అంటే ఏంటి? ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో విజయము అనుభవించాలంటే, ఓడిపోకుండా జీవించాలంటే, అన్ని విషయాలలో కూడా మనం ఆశీర్వదించబడాలంటే, మనము కేవలము రక్షింపబడ్డాము కదా అని సంతోషపడిపోయి అక్కడికే ఆగిపోకూడదు. మన జీవితంలో ఎదుగుదల అనేది కనిపించాలి. హల్లెలూయా. ఆమేన్. చూడండి, 1 Peter chapter 2 ఒకసారి బైబిల్ తెరుచుకుందాము. 1 Peter chapter 2 and verse 2 లో ఇంగ్లీష్ లో ఎలాగుంటదంటే, as newborn babes desire the pure milk of the word that you may grow thereby. ఇది 2వ వచనంలో ఉంటది. తెలుగులో 3వ వచనంలో ఉంటది. 3వ వచనం చదవండి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. హల్లెలూయా. ఆ పాలను ఆపేక్షించుడి అంటున్నాడు. ఇక్కడ పాలు గురించి మాట్లాడుతున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన వాక్యము గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. సో నువ్వు రక్షణలోకి వచ్చావు, నువ్వు దేవుని యొక్క కుటుంబంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత కూడా ఏమంటున్నాడు? కుటుంబంలోకి వచ్చినంత మాత్రాన నీ జీవితంలో అంత మార్పు లేకపోతే అన్ని అనుభవించేస్తావు అనుకోవద్దు. జీవితము మార్చబడ్డదా అంటే తప్పకుండా మార్చబడ్డది, కానీ అక్కడితో నీకు ముగింపుకి రాలేదు. కేవలము యు సింప్లీ స్టార్టెడ్ యువర్ జర్నీ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఆ యొక్క యాత్రను ప్రారంభించావు. యాత్రను కేవలము ప్రారంభించావు. సో ప్రారంభించిన తర్వాత నీకు ఇప్పుడు ఎదుగుదల కనిపించాలన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు? పాలు తాగినట్టు, పాలు ఎలాగైతే ఒక బేబీ ఎలాగైతే పాలు కొరకు ఎదురు చూస్తుందో ఆ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తినడం మొదలు పెట్టాలి. యు మస్ట్ ఈట్ ఆఫ్ ద మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ అక్కడితో ఆగిపోకూడదంట. హెబ్రీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం. Hebrews chapter 5 and read verse 13 please. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియము కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. హల్లెలూయా. ఎటువంటి ఆహారము? బలమైన ఆహారం. అందరూ చెప్పండి, ఎటువంటి ఆహారము? బలమైన ఆహారము. ఇంగ్లీష్ లో హీ యూజెస్ ద వర్డ్ స్ట్రాంగ్ మీట్ అంటాడు. కింగ్ జేమ్స్ వర్జన్ లో స్ట్రాంగ్ మీట్ అంటాడు, వేరే వర్జన్స్ లో సాలిడ్ ఫుడ్ అంటాడు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఒకప్పుడు ఒక వయసులో నువ్వు పాలు తాగేటటువంటి వ్యక్తివి, కానీ దాని తర్వాత లిక్విడ్స్ నుంచి సాలిడ్స్ కి వచ్చేటటువంటి స్టేజ్ వస్తుంది నీ జీవితంలో, ఆ ఎదుగుదలలో. సో ఇక్కడ వాక్యంలో కూడా ఏమంటున్నాడు? ఒకప్పుడు పాలు తాగుతా జీవించేవాడివి, కానీ ఇప్పుడు ఏం తీసుకోవడం మొదలు పెట్టాలి? బలమైన ఆహారము. అందరూ బలమైన ఆహారము అనండి. సో బలమైన ఆహారము తీసుకోవడం మొదలు పెట్టాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో నడిపింపు గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది బలమైన ఆహారము. బలమైన ఆహారము. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు నడిపింపబడాలంటే నువ్వు నీ శరీరము మీద నువ్వు డిపెండ్ అవ్వలేవు. నువ్వు నీ శరీరము ప్రకారము నువ్వు ఆలోచించకూడదు. నీ పరిస్థితుల ప్రకారము ఆలోచించకూడదు. నీ పరిస్థితుల ప్రకారము నువ్వు ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బట్టి నువ్వు తీర్మానం తీసుకోవు. నీ పరిస్థితుల ప్రకారము నువ్వు ఆలోచించే వ్యక్తివైతే, నీ పరిస్థితుల ప్రకారము నువ్వు తీర్మానాలు తీసుకునేటటువంటి వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉన్నప్పటికీ దాని ప్రకారము నువ్వు తీర్మానము తీసుకోవన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఈ ఎదుగుదల ఉన్నప్పుడు ఏం జరుగుతుందో రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో. ఎవరి చేత నడిపింపబడుతున్నారు? దేవుని ఆత్మ చేత. దేవుని ఆత్మ చేత అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఏంటి? పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపింపబడుతున్నారో వారు ఏంటి? వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని కుమారులయ్యుందురు. చూడండి, ఇంగ్లీష్ లో చైల్డ్ అనే పదము వాడబడుతుంది, తర్వాత సన్స్ అనే పదము వాడబడుతుంది. సో పిల్లలుగా ఉన్నప్పుడు చిల్డ్రన్, యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నౌ వెన్ ద టైటిల్ ద సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులు అనేటటువంటి టైటిల్ ఎప్పుడు ఇవ్వబడుతుందంటే నీ జీవితంలో ఎదుగుదల ఉన్నప్పుడు. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆ వచనం చదవండి, 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని కుమారులయ్యుందురు. సో మన జీవితంలో విజయం కనిపించాలంటే, మన జీవితంలో ముందరికి అడుగులు వేయాలంటే దేవుని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము నడిపింపబడాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపింపబడాలి అంటే మన జీవితంలో ఎదుగుదల అనేది మనము ఉండాలి. మన జీవితంలో ఎందుకు ఉండాలంటే
పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నీ జీవితంలో ఉన్నా కూడా నువ్వు నీ జీవితంలో ఎదుగుదల లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నువ్వు గుర్తింపలేవు. అర్థమవుతుందా? గుర్తింపలేవు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు కూడా ఆయన స్వరాన్ని నువ్వు గుర్తింపవు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నా కూడా, ఒక మార్గము నీకు చూపించినా కూడా నువ్వు చూడవు. నిన్ను నడిపించినా ఆ మార్గములో నువ్వు నడవవు. ఎందుకంటే దేవుని యొక్క కుటుంబంలో ఉన్నా కూడా నువ్వు ఇంకా ఒక చిన్న పిల్లవాడిగా జీవిస్తున్నావు, కానీ నీ జీవితంలో ఎదుగుదల లేకుండా జీవిస్తున్నావు అన్నమాట. సో చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం. జాన్ చాప్టర్ 14. సో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇక్కడ ఏమన్నాడో చూద్దాం మళ్ళీ ఒకసారి. జాన్ చాప్టర్ 14 and let us pick up in verse 16 and 17. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి verse 16 ఒకసారి ఇంగ్లీష్ లో చదువుతా. అండ్ ఐ విల్ ప్రే ద ఫాదర్ దట్ హీ విల్ గివ్ యూ అనదర్ హెల్పర్. తెలుగులో సహాయకుడు అన్నమాట. సో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఒక సహాయకుడుగా ఇవ్వబడ్డాడు, ఒక బహుమానముగా ఇవ్వబడ్డాడు. సో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డప్పుడు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బైబిల్లో ఏమనుందో, దిస్ హెల్పర్ దట్ హీ మే అబైడ్ విత్ యూ ఫార్ ఎవర్. సో ఒక్కసారి నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నిన్ను ఎప్పుడు విడువడు, ఎడబాయడు. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వబడిన తర్వాత ఫర్ ఎవర్, ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. హల్లెలూయా. సో చూడండి, ఒక వచనము మనము చదివినప్పుడు, ఒక వాగ్దానము మనము చూసినప్పుడు కూడా, దేవా ఈ వాగ్దానము నా జీవితంలో ఎలా నెరవేర్చబడుతుంది, నా పిల్లల జీవితంలో ఎలా నెరవేర్చబడుతుంది, నిజంగా ఈ సంతోషము నేను ఎప్పుడు చూస్తాను నా జీవితంలో, నిజంగా నా కన్నీరు ఎప్పుడు ఆగుతుంది, నిజంగా నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది, నిజంగా ఎప్పుడు నేను ఆశీర్వాదము చూస్తాను, ఇటువంటి ప్రశ్నలు ఉన్నప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వబడ్డాడు. సో ఈ పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు ఏం చేయాలి? ఆయన సహాయము తీసుకోవడం మొదలు పెట్టాలి. కానీ అనేక సార్లు మన జీవితంలో ఆయన సహాయము తీసుకునే బదులు, ఈవెన్ దో హీ ఈజ్ అవర్ హెల్పర్, ఆయన నీకు సహాయం చేయడానికి వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనము తీసుకోము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము తీసుకోకుండా మనము ఏదో మన ప్రార్థన ద్వారా లేకపోతే మన క్రియల ద్వారా, ఇందాక అన్నాను కదా, చర్చికి వస్తున్నానండి, ప్రార్థన చేసుకుంటున్నానండి, బైబిల్ చదువుకుంటున్నాను, ఇవన్నీ చేస్తున్నావు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము తీసుకోవట్లేదు అనుకో, నువ్వు చేరాల్సినటువంటి గమ్యము నువ్వు చేరవు. చూడండి, ఉదాహరణకి మనం ఏదన్నా కొత్త పట్టణానికి వెళ్ళామనుకుందాం, ఒక కొత్త కంట్రీ, కొత్త సిటీ. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో రెసార్ట్లో మనం బుకింగ్ తీసుకున్నాం. రెసార్ట్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి హోటల్స్ అంటే ఒకే బిల్డింగ్ రూమ్ దొరికేస్తుంది నీకు, కానీ ఒక్కొక్కసారి రెసార్ట్కి వెళ్ళారనుకో ఫ్రంట్ డెస్క్ ఒక దగ్గర ఉంటుంది, దాని తర్వాత నీ రూమ్స్ అన్ని కూడా ఎంతో దూరం వెళ్ళాలి. సో ఒక్కొక్కసారి ఏదైనా గోల్ఫ్ కార్ట్, చిన్న కార్స్ లాంటివి ఉంటాయి, దాంట్లో ఎక్కుతాము, వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇటువంటి విల్లాస్ ఈ సెక్షన్ అంటారు, ఇటువంటి కాండోస్ ఇంకొక సెక్షన్ అంటారు, ఇంకా ఏదో రూమ్స్ ఇంకొక సెక్షన్ అంటారు. ఒక్కొక్కసారి 1 కిలోమీటర్ దూరం కూడా ఉండొచ్చు. సో నువ్వు అక్కడికి నీ రూమ్కి నువ్వు చేరాలి అంటే అక్కడ ఫ్రంట్ డెస్క్ వాళ్ళు నీకు ఒక వ్యక్తిని అప్పగిస్తారు అన్నమాట. ఆ వ్యక్తి అక్కడ ఎందుకున్నాడు? నీకు నీ రూమ్కి నువ్వు చేరడానికి సహాయము చేయడానికి. అర్థమవుతుందా? సహాయం చేయడానికి. నువ్వు ఆయన సహాయం తీసుకున్నావు అనుకో, నువ్వు అటు ఇటు టైం వేస్ట్ చేయకుండా, అటు ఇటు వెతుక్కోకుండా త్వరగా డైరెక్ట్గా నీ గమ్యానికి ఆయన తీసుకెళ్ళగలుగుతాడు. కానీ ఇదంతా అక్కర్లేదు, నేనే వెతుక్కుంటానని నువ్వు మొదలు పెట్టావు అనుకో, చేరుకోవచ్చు, కానీ ఒక అరగంట తర్వాత చేరుకోవచ్చు, కానీ నువ్వు చేరుకునేటప్పటికీ అలిసిపోయి చేరుకోవచ్చు. అందరికి అర్థమవుతుందా? సో నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ చేరుకోవని కాదు, కొన్ని విషయాలు ఎప్పటికీ జరగవని కాదు, కానీ అనవసరముగా కొన్ని విషయాలు ఎక్కడైతే నువ్వు కష్టపడక్కర్లేదో అక్కడ కష్టపడతా ఉంటావు. సో నీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రశ్నలు, ఎంతకాలం అయ్యా ఈ కష్టము, ఎంతకాలం అయ్యా ఈ చింత, ఎంతకాలం. చూడండి, ఎందుకు ఆ ప్రశ్నలు అడుగుతున్నాము? ఎందుకంటే ఈ సహాయముగా ఏ పరిశుద్ధాత్మ దేవుడినైతే దేవుడు పంపించాడో ఆ సహాయము మనము తీసుకోవట్లేదు కాబట్టి. అందరికి అర్థమవుతుందా? చూడండి, ఒక్కసారి దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు? తండ్రి ఇచ్చిన తర్వాత మీతో ఎల్లప్పటికీ ఉంటాడంట. సో నీ జీవితంలో ఎటువంటి సహాయము కావాల్సిన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి ఉన్నాడు.
కానీ అనేక మంది క్రైస్తవులు ఈ రోజుకి కూడా వాళ్ళు ఎక్కువ శాతం యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నారు, లేకపోతే యేసుక్రీస్తు జీవితంలో ఆయన చేసిన క్రియలు తెలుసుకున్నారు. ఇవన్నీ మంచియే, తెలుసుకోకూడదని కాదు, తెలుసుకోవాలి. కానీ దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవడము మాత్రము లేదు. పరిశుద్ధాత్మ దేవునితో చేయాల్సినటువంటి సహవాసము మాత్రము వాళ్ళ జీవితంలో లేదు. సో ఎప్పుడైతే ఆ సహవాసము లేదో ఆయన స్వరము మీరు గుర్తించలేరు. ఎప్పుడైతే ఆయన స్వరము మీరు గుర్తించలేరో ఆయన నడిపింపు కూడా మీరు మీ జీవితంలో గుర్తించలేరు అన్నమాట. చూడండి నెక్స్ట్ వర్స్ ఇంగ్లీష్లో ఎలాగుంటుందో, వర్స్ 17కి వెళ్ళండి. చూడు, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, అందరూ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అనండి. అంటే సత్యము అన్నమాట, సత్యము. సో సత్యము మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకేమొస్తుందంట? స్వతంత్రము. యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. సో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో జీవిస్తావో ప్రతిసారి కూడా ఆయన నిన్ను సత్యములోకే తీసుకెళ్తాడు. హల్లెలూయా. సో ఆయన నిన్ను సత్యములోకి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? స్వాతంత్రములోకి తీసుకెళ్తున్నాడు. బంధకము నుంచి విడుదల తీసుకొస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడేటట్టు సహాయం చేస్తున్నాడు అనమాట. కొన్ని విషయాలు నువ్వు బైబిల్లో చూడొచ్చు, నిజంగా నాకు స్వాతంత్రం ఉంది అనొచ్చు. కానీ నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఆయన నీకు నేర్పించకపోతే, ఆయన ఆ సహాయం ద్వారా నీ కళ్ళు విప్పబడకపోతే, వాక్యములో ఉన్నప్పటికీ ఆ సత్యాలు నీ జీవితంలో నువ్వు అనుభవించవు. నీ జీవితంలో అది నెరవేర్చబడకుండానే నువ్వు జీవిస్తుంటావు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఓకే, సో చూడండి, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ హూమ్ ద వరల్డ్ కెనాట్ రిసీవ్. మరి సత్య స్వరూపియగు ఆత్మను లోకము స్వీకరించలేదు. లోకము స్వీకరించలేదు. లోకము స్వీకరించలేనటువంటి ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. సో అంటే గమనించండి, ఎందుకు ఇవ్వబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు? నీకు సహాయం చేయడానికి. ఎన్ని విషయాల్లో సహాయం చేయడానికి? చెప్పండి, ఎన్ని? అన్ని విషయాల్లో. అన్ని విషయాలలో కూడా నీకు సహాయం చేయడానికి ఇవ్వబడ్డాడు. సో ఒకసారి ఆలోచించండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడిని అన్యులు స్వీకరించలేరంట, అన్యులు గుర్తించలేరంట. వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు, ఆ సామర్థ్యత లేదు వాళ్ళకి. నీకెందుకుంది? నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు కాబట్టి. హల్లెలూయా. సో ఆయన కృప ద్వారా నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. నూతన సృష్టిగా మార్చబడ్డావు కాబట్టి ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు స్వీకరించగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎందుకు ఇవ్వబడ్డాడు? నీకు సహాయము చేయడానికి. ఎన్ని విషయాల్లో సాయం చేయడానికి? అన్ని విషయాల్లో సాయం చేయడానికి. సో గుర్తుపెట్టుకోండి, దట్ మీన్స్ యూ హ్యావ్ ఎన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ ఓవర్ ది అన్బిలీవర్. అవిశ్వాసి కంటే గొప్ప ప్రయోజనం నీకు కలిగి ఉన్నది. అర్థమవుతుందా? లోకములో ఉన్న వాళ్ళు పరిశుద్ధాత్మని, ఆయనని స్వీకరించలేరు, ఆయనని గుర్తించలేరు. కానీ మీరు గుర్తించగలుగుతారు. ఆయన నీ జీవితంలోకి ఎక్కడ సహాయం కావాలన్నా సాయం చేస్తానంటున్నాడు. ఎస్. అంటే వేరే వాళ్ళకి లేనటువంటి సహాయం ఇప్పుడు ఎవరికి ఉంది? అది. కానీ చూడండి, అది సత్యము. కానీ ఎంతమంది క్రైస్తవులు వాళ్ళు క్రైస్తవులు కాబట్టి సాకులతో జీవిస్తూ ఉంటారు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడిన తర్వాత కూడా ఆయనని గుర్తించము కాబట్టి. నీకు ఉద్యోగం కావాలా? నేను సాయం చేస్తానంటాడు, కానీ మనం ఆయన పట్టించుకోం. నీ ఇంట్లో శాంతి సమాధానం కావాలా? నేను సాయం చేస్తాను అంటాడు. ఆయన ఎందుకు ఇవ్వబడ్డాడు? నీ ఇంట్లో నీకు శాంతి సమాధానం నువ్వు అనుభవించడానికే ఆయన ఇవ్వబడ్డాడు. కానీ నువ్వు ఆయన పట్టించుకోలేదనుకో, ఆయన్ని గుర్తించలేదనుకో, ఆయన సహాయం తీసుకోలేదనుకో, నువ్వు ఎలాగ అనుభవించగలుగుతావు? మళ్ళీ నీ సొంత శక్తి మీద ఆధారపడుతుంటావు. కానీ పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ పాస్టర్ గారు నేను బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదువుతున్నావు. బైబిల్ చదివినప్పుడు ఆయన కళ్ళు విప్పుతున్నప్పుడు విప్పబడుతున్నాయా లేదా? నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన స్వరము వింటున్నావా లేదా? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, దేవా ఆయన మార్చబడాలి, దేవా ఆయన మార్చబడాలి, దేవా నా పిల్లలు మార్చబడాలి. నువ్వు ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నేను సాయం చేస్తాను, వాళ్ళని ఎలా మార్చాలో అంటాడు. నువ్వు వింటున్నావా? పట్టించుకుంటున్నావా? ఆయన స్వరాన్ని వింటున్నావా? లేకపోతే నీ స్వరము ఆయన వినాలనేదేనా నీ తపన అంతా? ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తావు, కానీ ఆయన స్వరము మాత్రము నువ్వు వినట్లేదు. ఆయన స్వరము వినకపోతే ఆయన సహాయము నువ్వు తీసుకోవట్లేదు అన్నమాట.
ఆయన సహాయం నువ్వు తీసుకోవట్లే. సో ఆయన మాట్లాడినప్పుడల్లా ఏం మాట్లాడతాడు? సత్యము మాట్లాడతాడు. ఆ సత్యము నువ్వు వినగలిగావనుకో, నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ వ్యాపారము గురించి, నీ ఉద్యోగము గురించి, అన్ని విషయాలలో కూడా ఆయన నీకు నేర్పిస్తాడంట. అన్ని విషయాల్లో కూడా నీకు సాయం చేస్తాడంట. అన్ని విషయాల్లో ఆయన మాట్లాడినప్పుడల్లా కూడా సత్యము మాత్రమే పలుకుతాడంట. హల్లెలూయా. సో చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో ఎలాగుంటుంది అంటో, సో ద వరల్డ్ కెనాట్ రిసీవ్ హిమ్ బికాస్ ఇట్ నీదర్ సీస్ హిమ్ నార్ నోస్ హిమ్, బట్ యూ నో హిమ్. అందరూ ఐ నో ద హోలీ స్పిరిట్ అనండి. హల్లెలూయా. విశ్వాసంతో అనండి. సే ఐ నో ద హోలీ స్పిరిట్. So he says, but you know him, for he dwells with you and will be in you. అక్కడ ఏమంటున్నాడు? ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉండును అంటున్నాడు. కానీ గమనించండి, మీలో ఉండును అని ఫ్యూచర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత మనం జీవిస్తున్నాము. ఇప్పుడు మీలో ఉండును కాదు, మీలో ఉన్నాడు. హల్లెలూయా. మీలో ఉండబోతాడు కాదు, మీలో ఉన్నాడు. ఆయన మీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో మీరు జీవిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, 16వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం. యోహాను సువార్తలోనే 16వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. చూడండి ఒకసారి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఎందులోకి నడిపిస్తాడంట? సర్వసత్యములోనికి. సర్వసత్యములోనికి నడిపి. హీ విల్ గైడ్ యూ ఇంటూ ఆల్ ట్రూత్స్. ఆల్ ట్రూత్స్. అన్ని విషయాల్లో సత్యము చూపిస్తాడు. నీ జీవితంలో ఉన్న వ్యక్తుల గురించి కూడా సత్యము చూపిస్తాడు. ఏది దాచిపెట్టాలనుకుంటున్నారో అది కూడా చూపిస్తాడు. అది కూడా గుర్తు చేస్తాడు నీకు. అది కూడా నువ్వు గుర్తించేటట్టు నీకు సహాయం చేస్తాడు. అందుకనే అంటున్నాడు, యూ విల్ బీ ద హెడ్ అండ్ నాట్ ద టెయిల్, అబవ్ ఓన్లీ అని ఉంటది. నువ్వు ఎల్లప్పుడు పైవాడిగా ఉంటావు. ఎల్లప్పుడు. అందరు ఎల్లప్పుడు అనండి. ఎల్లప్పుడు. చూడండి, ఎల్లప్పుడు పై స్థానంలో ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అవసరం నీకు. ఎల్లప్పుడు ఉండాలంటే, అప్పుడప్పుడు కొన్నిసార్లు ఉంటే సరిపోతుందిలేండి అంటే నీకు పరిశుద్ధాత్మ సహాయం అక్కర్లేదు. నీకు ఇష్టం వచ్చిన జీవితం జీవించవచ్చు, అప్పుడప్పుడు కావాలని. కానీ ఎల్లప్పుడూ నేను పై స్థానంలో ఉండాలి అనుకుంటున్నట్లయితే, ఎల్లప్పుడూ దేవుని యొక్క వాగ్దానములో నేను జీవించాలి అనుకుంటే, ఎల్లప్పుడూ దేవుని యొక్క కటాక్షము నేను అనుభవించాలి అనుకుంటుంటే మాత్రము నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో నువ్వు జీవించాలి. కంటిన్యూ రీడింగ్ దట్ వర్స్. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. హీ విల్ షో యు థింగ్స్ టు కమ్. అంటే జరగబోతున్నటువంటి సంగతులు, ఇంకా జరగలేదు కానీ జరగబోతున్నటువంటి సంగతులని కూడా మీకు తెలియజేస్తాడంట. ఎంతమంది తెలుసుకోవాలని కోరుకుంటున్నారు? సో చూడండి, ఇప్పుడు తెలుసుకోవాలనే కోరిక ఉంటే సరిపోదు. కోరిక ఉత్తి ఫస్ట్ స్టెప్. అది కొంతమందికి ఆ కోరిక కూడా లేదనుకుంటా, చేతులు ఎత్తలేదు. కానీ కొంతమందికి ఆ కోరిక ఉంది, వెరీ గుడ్. కానీ ఆ కోరికతో మీరు ఆగిపోకూడదు. కోరిక ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము చేయడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము చేయడం మొదలు పెడతావో ఆయన స్వరము నువ్వు గుర్తించడము మొదలు పెడతావు. హల్లెలూయా. ఆమేన్. సో హీ విల్ షో యూ థింగ్స్ టు కమ్. ఆయన జరగనే ఉన్న సంగతులను కనపరుస్తాడు. సో నువ్వు వ్యాపారం చేస్తున్నావు అనుకో, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్, ఒక బిజినెస్ ఉమెన్ అనుకో, నీకు జరగబోతున్నటువంటి విషయాలు నీకు ముందరే తెలిస్తే నీకు అది సహాయమా సహాయం కాదా? సహాయమే. నువ్వు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నువ్వు జరగబోతున్నటువంటి విషయాలు నీకు ముందరే తెలుసు అనుకో, అది సహాయమే కదా. ఎవరన్నా నీకు మోసం చేయాలనుకుంటున్నారనుకో, ఎవరన్నా నిన్ను డబ్బులు అడుగుతున్నారు కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వరు అనేది నీకు అది ఇప్పుడు నీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరిచాడు అనుకో, దాని ప్రకారం నీ మార్గం మారుతుందా లేదా? నీ తీర్మానాలు మారతాయా లేవా? సో చూడండి, జరగబోతున్నటువంటి విషయాలు కూడా ఆయన నీకు తెలియజేస్తాడంట. అందుకని వివాహం చేసుకోక ముందర కేవలము పేపర్ మీద ఏం రాస్తుందో దాన్ని బట్టి నువ్వు వివాహం చేసుకోవడం కాదు. కేవలం ఉద్యోగం మాత్రం అక్కడ ఉందంట పాస్టర్ గారు, వీసా మాత్రం ఆ దేశానికి ఉందంట, పిఆర్ ఆల్రెడీ ఉందంట, శాలరీ ఎంత ఉందంట, శాలరీ మంచిదే, పిఆర్ ఉండడం మంచిదే, ఇంకొక దేశం పాస్పోర్ట్ ఉంటే మంచిదే, నీకు అక్కడికి వెళ్ళి ఉండాలనుకుంటే ఇవన్నీ కూడా మంచి. కానీ పేపర్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్తో మాత్రమే నువ్వు అడుగు వేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో
నువ్వు అడుగులు వేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఆ నడిపింపు ఉంటుందో నీ జీవితంలో, అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు పెళ్ళి అయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుందో ముందరే చూపిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా ముందరే చూపిస్తాడు. సో నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో తీసుకుంటావు. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ ప్లీజ్. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీయు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. హల్లెలూయా. అంటే చూడండి, మన స్వాస్థ్యము మనకి తెలియజేస్తున్నాడు. తండ్రికి కలిగిందంతా కూడా ఎవరిదంట? యేసుక్రీస్తుది. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నాది ఉన్నదంతా కూడా నీకు తెలియజేస్తాడు అంటున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే తండ్రికి ఉన్నదంతా కూడా నీకు తెలియజేస్తాడు అనమాట. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. ఆమేన్. సో దేవునిలో ఏమైతే ఉన్నదో ప్రతిదీ కూడా నీకు బయలుపరుస్తాడు. కానీ ఇప్పుడు ఎవరైతే నీకు బయలుపరచడానికి తండ్రి పంపించాడో ఆ వ్యక్తినే నువ్వు పట్టించుకోకపోతే, ఆ వ్యక్తితోనే నువ్వు మాట్లాడకపోతే, ఆ వ్యక్తి యొక్క స్వరము నువ్వు గుర్తించకపోతే, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు పంపించినటువంటి సహాయము మాత్రము నువ్వు పొందుకోలేకపోతున్నావు. సో నువ్వు సహాయం కొరకు ప్రార్థన చేయొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేయక ముందరే పంపించినటువంటి సహాయాన్ని మాత్రము నువ్వు పట్టించుకోవట్లేదు అనమాట. అందుకని చూడండి 2 కొరింథీయులు 13వ అధ్యాయము 14వ వచనంలో ఏమని ఉంటది? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయుండును గాక. చూడండి, మళ్ళీ చదవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు. యేసుక్రీస్తుకి వచ్చేసేటప్పటికి ఏంటంట? కృప గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత తండ్రి గురించి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు? సహవాసమును. గట్టిగా చెప్పండి. సహవాసము. తండ్రి యొక్క ప్రేమ నువ్వు తెలుసుకోవచ్చు, చదవచ్చు, వాక్యాలు చదవచ్చు. దేవుడు నన్ను ఇంత ప్రేమించాడు అనేది నువ్వు గుర్తించగలుగుతావు. యేసుక్రీస్తు యొక్క జీవితం నువ్వు గమనించవచ్చు. ఆయన జీవితంలో చేసిన ప్రతిదీ నువ్వు చదవచ్చు. ఆయన కృప నువ్వు తెలుసుకొని అనుభవించడం మొదలు పెట్టగలుగుతావు. కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు? నువ్వు సహవాసము చేయాలి అంటున్నాడు. You must develop a deep and intimate relationship with the Holy Spirit. పరిశుద్ధాత్మతో ఒక లోతైన అన్యోన్య సహవాసమును మీరు కలిగి ఉండాలి. ఆ సహవాసము ద్వారా నువ్వు నడిపింపబడతావు. ఆ సహవాసము ద్వారా నువ్వు కట్టబడతావు. ఆ సహవాసము ద్వారా నీకు సహాయం నువ్వు పొందుకుంటావు. నీ జీవితంలో ఎక్కడ సహాయం కావాలన్నా, అందుకని గమనించండి, నువ్వు ప్రార్థన చెయ్యక ముందరే సహాయం నీకు పంపించాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయకముందర, నువ్వు అడగక ముందరే దేవుడు నీకు పంపించాడు. తండ్రి నీకు ఇది వాగ్దానముగా ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడిని. సో ఇప్పుడు వాగ్దానముగా ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనము తీసుకోవాలంటే ఎక్కడ మొదలవుతుంది? అది సహవాసముతో మొదలు అవుతుంది. అందరూ సహవాసము అనండి. సహవాసము. Everyone say this. Say, Holy Spirit, I pray and ask for help in communing with you consistently in my life, in Jesus name, amen. చూడండి, కొన్ని ఉదాహరణలు ఇస్తాను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనము. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. హల్లెలూయా. ఎవరు చెప్పారంట? పరిశుద్ధాత్మ. ఎవరు చెప్పారు ఫిలిప్కి? చూడండి, తండ్రి చెప్పలేదు, కుమారుడు చెప్పలేదు. ఎవరు చెప్పారు? ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆమేన్. ఎందుకు? ఇది నూతన నిబంధనలో ఉన్నాము కాబట్టి. సో ఇప్పుడు దేవుడు ఎవరినైనా నడిపించాలని కోరుకుంటున్నట్లయితే అక్కడ ఫిలిప్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. సో ఫిలిప్తో తండ్రి వచ్చి మాట్లాడలేదు, ఫిలిప్తో కుమారుడు వచ్చి మాట్లాడలేదు. ఫిలిప్తో ఎవరు మాట్లాడారు? పరిశుద్ధాత్మ మాట్లాడాడు. సో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడాలంటే ఎవరి స్వరము గుర్తించాలి నువ్వు? మళ్ళీ చెప్పండి. పరిశుద్ధాత్మ యొక్క స్వరము నువ్వు గుర్తించాలన్నమాట నీ జీవితంలో. నెక్స్ట్ ఇంకొక వచనం చూద్దాం. 10వ అధ్యాయానికి వెళ్ళండి. 10వ అధ్యాయము 19 ఇంకా 20 వచనాలు చూద్దాం. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి
సందేహింపక వారితో కూడా వెళ్ళుము. ఒక నిమిషం ఆగండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. పేతురు ఆ. ఆ దర్శనమును గురించి యోచించుచుండగా, గమనించండి, ఫస్ట్ ఏం వచ్చింది ఇక్కడ? దర్శనము వచ్చింది. దర్శనము వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అవసరం. కొంతమంది, పాస్టర్ గారు దేవుడే చూపించాడు ఈ దర్శనము, అందుకనే నేను మొదలు పెట్టాను ఈ పరిచర్య, అందుకనే మొదలు పెట్టాను ఈ వ్యాపారం, అందుకనే ఈ అడుగు తీసుకున్నాను, అయినా ఏంటో పాస్టర్ గారు ఏం కదలట్లేదు, అయినా ఏంటో నాకు ఏం ఆశీర్వాదం చూడలేకపోతున్నాను, అయినా ఏంటో ఎవరు మనుషులు రావట్లేదు, అయినా ఏంటో సక్సెస్ చూడలేకపోతున్నాను, అయినా ఏంటో డబ్బులు రావట్లేదు. ఎందుకు తెలుసా? దర్శనం వచ్చింది కానీ నడిపింపు లేదు. ఏం లేదు? నడిపింపు లేదు. ఏం లేదు? నడిపింపు లేదు. దర్శనము ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము లేదు, ఆయన నడిపింపు లేదు, ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ లేదు జీవితంలో. సో దర్శనము పట్టుకొని కేవలము దర్శనముతో పరిగెత్తడం మొదలు పెట్టొద్దు. దర్శనము వచ్చిన తర్వాత కూడా, ఇక్కడ పేతురు ఈజ్ అన్ అపోసల్ అయినప్పటికీ దర్శనము వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేయడం మొదలు పెట్టాడు? చదవండి ఒకసారి. దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ, ఎదుగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు. గమనించండి, ఇప్పుడు ఆత్మ మాట్లాడుతున్నాడు అంటే, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏమని చెప్తున్నాడు? ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు అంటున్నాడు. ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో చెప్తే అది సత్యమా అబద్ధమా? సత్యము. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏది చెప్పినా అది ఎప్పుడు కూడా సత్యమే, అది ఎప్పుడు కూడా సత్యమే. సో ఇక్కడ ఏమంటున్నాడు? ముగ్గురు నీ కొరకు వెతుకుతున్నారు అంటున్నాడు. దాని తర్వాత చదవండి. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. సందేహింపొద్దు అంటున్నాడు. సో ఎందుకు సందేహింపొచ్చు? ఎందుకంటే ఆ సమయంలో ఎవరైనా కూడా యేసుక్రీస్తుతో సహవాసం చేసిన వాళ్ళు, లేకపోతే యేసుక్రీస్తు యొక్క శిష్యులు అంటే ఆ సమయంలో అనేక మందిని వాళ్ళు పర్సిక్యూట్ చేస్తున్నారు, హింసిస్తున్నారు. సో అటువంటి సమయంలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేయమని చెప్తున్నాడు, నువ్వు మాత్రం భయపడొద్దు. ముగ్గురు వెతుకుతున్నారు కానీ నువ్వు భయపడొద్దు వాళ్ళ గురించి. దాని తర్వాత కంటిన్యూ ప్లీజ్. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. నేను వారిని పంపి ఉన్నాను. ఆఖరికి ఏమైంది? ఆ నడిపింపు బట్టి పేతురు అడుగులు వేయడం మొదలు పెట్టాడు కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. 16వ అధ్యాయము గమనించండి. ఈ వచనాలు చూపించినప్పుడల్లా కూడా, అంటే పాస్టర్ గారు అది ఫిలిప్పు, అదైతే పేతురండి, అదైతే పాల్ అండి, అలాగా ఆలోచించొద్దు. నువ్వు కూడా నూతన సృష్టిగా మార్చబడ్డావు. హల్లెలూయా. అందరూ అనండి, ఇది నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుని స్వరము నడిపింపు నేను గుర్తించగలను. యేసుక్రీస్తు నామములో ఇది నా జీవితములో సత్యము. ఆమేన్. చూడండి, ఇప్పుడు వరకు పాస్టర్ గారు నేను ఎప్పుడు వినలేదండి, నేను ఎప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు వరకు గుర్తించకపోయినా కూడా ఆయన వాక్యము బట్టి విశ్వాసముతో సత్యము పలుకు. నేను గుర్తించగలను అను, నేను వినగలను అను. నువ్వు వినడం మొదలు పెడతావు, నువ్వు గుర్తించడం మొదలు పెడతావు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి నెక్స్ట్ Acts chapter 16 and verse 5 through 7 చదువుదాం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. లెక్కకు అంటే ఏంటి? దే వర్ ఇంక్రీజింగ్ డైలీ. ప్రతిరోజు కూడా ఆ విధంగా మన సంఘాని యొక్క సాక్ష్యం కూడా ఆ విధంగా ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. ప్రతి సంఘం యొక్క సాక్ష్యం అలాగ ఉండాలి. కేవలం నేను ఈ సంఘానికి నేను పాస్టర్ కాబట్టి ఈ సంఘం గురించి నేను మాట్లాడగలుగుతాను, కానీ ప్రతి సంఘము కూడా అటువంటి ఆశీర్వాదంలో మనం జీవించాలి. వాళ్ళు ఎలాగ ఎదుగుదల చూశారంటే వాళ్ళ జీవితంలో నెలకొకసారా, నెలకిద్దరు వచ్చారా, సంవత్సరానికి ఒకరు వచ్చారా? లేదు, ప్రతిరోజు అనుదినము. అందరూ అనుదినము అనండి. ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారంట. హల్లెలూయా, ఆమేన్. యా, కంటిన్యూ ప్లీజ్. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఆగండి, మళ్ళీ చదవండి. అది ఆసియాలో వాక్యము చెప్పకూడదని
వాక్యము చెప్పమని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పాడు. సువార్త బోధించమని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పాడు. ప్రతి దేశానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తే చెప్పాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన తర్వాత వీళ్ళు ఏషియాకి వెళ్దాం అనుకుంటుంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏమని చెప్తున్నాడంట? వెళ్ళొద్దు అంటున్నాడంట. చూడండి, దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు? కంటిన్యూ. నాటకపరిచినందున వారు గలితియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియు దగ్గరకు వచ్చి బెత్నియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూడండి, ఇంకొక ప్రాంతానికి కూడా వెళ్ళడానికి చూస్తే మళ్ళీ అక్కడికి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళనీయలేదంట. ఎవరు వెళ్ళనీయలేదు? పరిశుద్ధాత్మ వెళ్ళనీయలేదు. అంటే చూడండి పాస్టర్ గారు, కానీ మనం అందరము వెళ్ళి వాక్యం ప్రకటించాలి కదా, సువార్త ప్రకటించాలి కదా, అన్ని దేశాలకు వెళ్ళాలి కదా. వెళ్ళాలి, కాదని కాదు. కానీ వెళ్తున్న సమయంలో కూడా ఈ చెవి ఇప్పుకొని పెట్టుకో. వెళ్తున్న సమయంలో కూడా కళ్ళిప్పు. వెళ్తున్న సమయంలో కూడా ఆయన నడిపింపు కొరకు చూడు. వెళ్తున్న సమయంలో కూడా ఇది సమయమా కాదా అని అడుగు. వెళ్తున్న సమయంలో కూడా నీకు తెలియనటువంటి విషయాలు ఆయనకి తెలుసు. నీకు తెలియనటువంటి విషయాలు ఆయనకి తెలుసు కాబట్టి నువ్వు మంచి కార్యము చేయడానికి వెళ్తున్నా కూడా వెళ్ళాలా వద్దా, వెళ్ళాల్సి వచ్చినా కూడా ఈ సమయంలో వెళ్ళాలా, ఇంకొక సమయంలో వెళ్ళాలా? సో చూడండి, ఇక్కడ ఏమవుతుంది? మూడు ఉదాహరణలు ఇచ్చాను. ప్రతి ఉదాహరణలో కూడా ఏమవుతుంది? వాళ్ళు నడిపింపు బట్టి వాళ్ళు జీవించడం మొదలు పెట్టారు. నడిపింపు బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బట్టి. కానీ అనేక సార్లు మన క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ జీవితాల్లో మనం ఎలా చేస్తుంటామో, అనేక సార్లు మన ఫీలింగ్స్ బట్టి, ఇమోషన్స్ బట్టి మనం నడిపింపబడుతున్నాము. మన భావోద్రేగాలు బట్టి. యు ఆర్ మూవ్డ్ బై యువర్ ఫీలింగ్స్. మీ యొక్క అనుభూతిని బట్టి మీరు కదలాడుతూ ఉంటారు. యు ఆర్ మూవ్డ్ బై యువర్ ఇమోషన్స్ అండ్ యు మేక్ ఎ డెసిషన్. మీ యొక్క భావోద్వేగాల ద్వారా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఏంటి? నువ్వు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడివి, కానీ ఇంకా చిన్నపిల్లడు అన్నమాట. ఎదుగుదల లేదన్నమాట. విశ్వాసంతో జీవించట్లేదన్నమాట. ఆయన నడిపింపుతో జీవించట్లేదన్నమాట. అర్థమైందా అందరికీ? చూడండి, కేవలము మన ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ కాదు. కొంతమంది మన మానసిక జ్ఞానము బట్టి తీసుకోవడం మొదలు పెడతారు తీర్మానాలు వాళ్ళ జీవితంలో. మానసిక జ్ఞానము, హెడ్ నాలెడ్జ్. సో దేవుని యొక్క నడిపింపు లేకుండా, అంటే నాకెంతో చదువు ఉంది, నాకెంతో ఆస్తి ఉంది, నాకెంతో ఎక్స్పీరియన్స్ ఉంది, నాకెన్నో కనెక్షన్స్ ఉన్నాయి, ఇటువంటి విషయాలు బట్టి వాళ్ళు తీర్మానాలు తీసుకోవడం మొదలు పెడతారు. ఆ విధముగా మనము తీర్మానాలు తీసుకోకూడదు. అంత మాత్రమే కాదు, కొంతమంది ఏమో వాళ్ళ పరిస్థితులు బట్టి, అంటే పాస్టర్ గారు నాకు ఇక్కడ ఉద్యోగం లేదు కాబట్టి ఇంకొక దేశానికి వెళ్దాం అనుకున్నా, ఇక్కడ ఉద్యోగం లేదు కాబట్టి ఇంకొక సిటీకి వెళ్ళిపోదాం అనుకున్నా. గుర్తుపెట్టుకో, వేరే దేశానికి వెళ్ళడము తప్పు కాదు, ఇంకొక పట్టణానికి వెళ్ళడము పాపము కాదు. కానీ గుర్తుపెట్టుకో, అక్కడికి నువ్వు వెళ్ళాల్సినటువంటి సమయము ఇప్పుడా కాదా అని అడగాలి ఫస్ట్ దేవుణ్ణి. ఎందుకంటే నువ్వు చూసేదేంటి? పేపర్ మీద వాళ్ళు ఎంత శాలరీ ఇస్తారో నువ్వు చూస్తున్నావు, నీ బ్యాంక్ అకౌంట్ ఎలాగ మారుతుందో నువ్వు పట్టించుకుంటున్నావు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళడము ద్వారా నీ కుటుంబానికి ఏం జరగబోతుందో నువ్వు ఇంకా పట్టించుకోవట్లేదు. 1 సంవత్సరం తర్వాత ఏం జరగబోతుందో నీకు తెలియదు. నీ వివాహానికి ఒక 2 సంవత్సరాల తర్వాత ఉద్యోగం గురించి ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయో నీకు తెలియదు. 5 సంవత్సరాల తర్వాత ఆ దేశముకి వెళ్ళడము బట్టి నీ పిల్లలు ఎలాగ పాడైపోతారో నీకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మకి మాత్రమే తెలుసు. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన మీద డిపెండ్ అవుతావో, ఎప్పుడైతే ఆయనను అడగడం మొదలు పెడతావో, ఆయనతో సహవాసం చేస్తావో, ఆయన నడిపింపు బట్టి నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా విజయము మాత్రమే నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, ఆమేన్. సో చూడండి, సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు బట్టి తీర్మానాలు తీసుకోకూడదు. మనుషులు బట్టి కూడా తీర్మానం తీసుకోకూడదు. ఇక్కడ ఇంతమందిలో ఒక 100 మందన్నే ఈజీగా ఉంటారు. ఎవరికో మీ సొంత కుటుంబంలో వాళ్ళకి అవ్వచ్చు, లేకపోతే చిన్నప్పటి నుంచి స్నేహితులు అన్న వాళ్ళకి మీరు ఎంతో డబ్బు ఇచ్చిన వాళ్ళు 2 నెలల్లో మళ్ళీ ఇచ్చేస్తాను అన్నారు. 2 నెలలు ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యింది. కొంతమందికి 2 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయ్యింది. ₹1 కూడా మళ్ళీ కనిపించట్లేదు. ఆ తీర్మానం ఎందుకు తీసుకున్నారు? మనుషులు బట్టి, వాళ్ళ మాటలు బట్టి తీసుకున్నారు.
కానీ సహాయం చేయకూడదని కాదు, కానీ ఆ సహాయము ఆ సమయంలో నువ్వు చెయ్యాలా లేదా అనేది పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి. ఆ నడిపింపు ఉండాలి నీ జీవితంలో. అర్థమవుతుందా? సో మనుషులు బట్టి నువ్వు తీర్మానం తీసుకోవడం కాదు, అలాగే అవసరములు బట్టి కాదు. అవసరం ఉంది కాబట్టి ఆ తీర్మానం తీసుకున్నాను, అవసరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాము, అవసరం ఉంది కాబట్టి ఈ కార్యం చేశాము. అవసరం బట్టి కాదు. అంత మాత్రమే కాదు, భయము బట్టి కూడా మనము తీర్మానాలు తీసుకోకూడదు. భయము బట్టి నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో జీవిస్తున్నట్టు కాదు. ఎందుకు? పిరికితనము అనేది దేవుని నుంచి కానే కాదు. అర్థమవుతుందా అందరికీ? చూడండి, కీర్తనలు 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం ఒకసారి చదువుతాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆగండి, అక్కడ నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ మనసుతో అనలేదు, నీ పూర్ణ హృదయముతో. ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ మనసుతో కాదు, నీ ఆలోచనలతో కాదు, నీ హృదయముతో, నీ ఆత్మతో ఆయన్ని విశ్వసించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నీ ఆత్మతో, నీ హృదయముతో విశ్వసించడం మొదలు పెడతావో అప్పుడు నీ మనసుకి కావలసినటువంటి రీజనింగ్ కానీ అండర్స్టాండింగ్ కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కానీ మొట్టమొదటిగా నువ్వు ఎక్కడ అడుగు వేయాలి? నీ హృదయముతో, విశ్వాసముతో జీవించడం మొదలు పెట్టాలి. సో ఇంగ్లీష్లో ఇలాగుంటుంది, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, లీన్ నాట్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయుము. హల్లెలూయా. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయుము. ఎప్పుడైతే నువ్వు నీ పరిస్థితులు బట్టి కాకుండా, నీ దగ్గర ఉన్న మనుషులు బట్టి కాకుండా, నీ సొంత ఆలోచనలు బట్టి కాకుండా, నువ్వు ఆయన మీద ఎప్పుడైతే డిపెండ్ అవుతావో, ఎప్పుడైతే పూర్తిగా నీ హృదయముతో ఆయనలో విశ్వాసము పెడతావో అప్పుడు నీ మార్గములో ఆయన సరాలము చేస్తాడంట. హల్లెలూయా. అన్ని విధాలుగా ఆయన మార్గములో సరాలము చేస్తాడు. సే దిస్ అవుట్ లౌడ్. సే, ఐ విల్ ట్రస్ట్ ద లార్డ్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. I will not lean on my understanding. I will acknowledge God, the Holy Spirit, in all my ways, and He will direct my paths. హల్లెలూయా. ఆమేన్. సో చూడండి, అంటే నువ్వు ఎప్పుడైతే పూర్తిగా ఆయనలో విశ్వసిస్తావో, పూర్తిగా ఆయనలో నమ్ముతావో, ఆయన నిన్ను నడిపించడము మొదలు పెడతాడంట. హల్లెలూయా. చూడండి, Romans chapter 8. Let's go there quickly. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. I'll close with this. Romans chapter 8 and let's go to verse 27. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఆత్మ యొక్క మనసు, ఆత్మ యొక్క అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఒక మనసు ఉందన్నమాట. పరిశుద్ధాత్మ దేవునికి ఒక మనసు ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆలోచిస్తాడు అన్నమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనలు మనము తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఆయనకు ఆలోచనలు ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఆయనని మనము నడిపింపు గురించి మాట్లాడుతున్నాం. పాస్టర్ గారు, ప్రాక్టికల్గా ఆయన ఎలాగ నడిపిస్తాడు అనేది చూడాలంటే చూడండి, 8వ అధ్యాయము 16వ వచనానికి వెళ్దాం. చూడండి, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూడండి, తనే అంటే ఇక్కడ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు తనే మనకి ఏం చేస్తున్నాడంట? సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇంగ్లీష్ లో హీ బేర్స్ విట్నెస్ అని ఉంటది. సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సో గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఇట్ ఈస్ స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ కమ్యూనింగ్ విత్ యువర్ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో మాట్లాడడం మొదలు పెడతాడు. నీ శరీరంతో మాట్లాడడం కాదు, నీ ఆత్మతో మాట్లాడతాడు. అందుకనే ఇప్పుడు నీ ఆత్మలో నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వినడము నువ్వు ప్రాక్టీస్ చేసుకోకపోతే, అది నువ్వు నేర్చుకోకపోతే, నువ్వు ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం ఇక్కడ వినాలనుకుంటావు. నువ్వు వినేది ఇక్కడ శరీరములో కాదు, నువ్వు వినాల్సింది నీ హృదయములో. బైబిల్ ఇంగ్లీష్ లో ఇన్వర్డ్ విట్నెస్ అని ఉంటది. అంతరంగంలో సాక్ష్యం ఇచ్చుట. అంతరంగంలో సాక్ష్యం ఇస్తాడు అనమాట. నీలో నువ్వు తెలుసుకుంటావు.
నీలో నువ్వు తెలుసుకుంటావు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే వర్స్ 16, హీ బేర్స్ విట్నెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని. చూడండి, దేవుని పిల్లలమని మనం ఎక్కడ కూడా మనము రుజువు చూపించలేము, శరీరంలో రుజువు చూపించలేము. బ్లడ్ టెస్ట్ తీసుకొని ఇదిగో నేను దేవుని కుమారుడిని అని చూపించలేవు. బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ కూడా నీకు దొరకదు. బ్యాప్టిజం సర్టిఫికెట్ ఇవ్వచ్చు ఒక సంఘము, కానీ నీకు ఏదో దేవుని యొక్క కుమారుడు అనే ఒక బర్త్ సర్టిఫికెట్ నీకు రాదు, లేకపోతే ఒక DNA టెస్ట్ తీసుకోవడం ద్వారా రాదు. సో శరీరంలో నువ్వు ఎక్కడ కూడా నువ్వు అది రుజువు పరచలేవు. కానీ రుజువు పరచకపోయినా ఇక్కడ దేవుని యొక్క పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి. చూడండి ఎంతమంది చేతుల పైకి ఎత్తారు. చూడు, మీరు దేవుని యొక్క పిల్లలని చేతుల పైకి ఎత్తుతున్నారు. రుజువు ఎక్కడ అంటే మీకేమీ లేదు, శరీరములో లేదు, శరీరంలో లేదు. కానీ ఆత్మలో మాత్రము నేను తప్పకుండా దేవుని యొక్క కుమారుడిని, నేను తప్పకుండా దేవుని యొక్క కుమార్తెను అని మీరు అనగలుగుతారు. చూడు ఎలాగ అనగలుగుతారు. చూడండి, దేవుని యొక్క నడిపింపు నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ స్టేజ్ దేవుని యొక్క వాక్యం తెలుసుకోవాలి. పాలుతో మొదలు పెట్టాలి. కానీ పాలుతో మొదలు పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? తెలుగులో ఏమనుంది? స్ట్రాంగ్ మీట్, బలమైన ఆహారం. బలమైన ఆహారంకు వెళ్ళాలి. పాలుతో ఆగిపోకూడదంట. పాలు మొదలు పెట్టాలి, పాలు నుంచి బలమైన ఆహారముకు వెళ్ళాలి. ఇప్పుడు బలమైన ఆహారము వచ్చిన తర్వాత నువ్వు ఆ ఆహారము తినడం మొదలు పెట్టినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా తెలుసుకున్నప్పుడు, ఈ ఆహారము నువ్వు తింటున్నావు కాబట్టి స్వరము వినడానికి, ఆయన నడిపింపు గుర్తించడానికి నువ్వు ఆ స్థానంలోకి వస్తావు అన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి అదంతా ఇమోషనల్, అదేదో అలా పాటలు పాడారు, వాళ్ళేదో అబద్ధాలు చెప్పారు, 2-3 కథలు చెప్పేశారు కాబట్టి ఏంటో నువ్వు మారిపోయాను అనుకుంటున్నావు, నీ జీవితం ఏం మారలేదు, అదంతా ఫేక్ అన్నారు అనుకోండి, నమ్మేస్తారా ఇప్పుడు? కానీ కొంతమంది నమ్ముతారు. ఎవరు నమ్ముతారు? ఎవరైతే వాక్యములో ఎదగలేదో, వాళ్ళు గుర్తించలేకపోతున్నారు అనుకోండి దేవుని యొక్క నడిపింపు, వాళ్ళు అవును నిజంగానే దేవుడు నన్ను నిజంగా రక్షించాడో లేదో, నిజంగా నాకు మారు మనసు పొందేనో లేదో, రక్షణ ఉందో లేదో, ఇటువంటి ప్రశ్నల్లో జీవిస్తుంటారు. కానీ ఎవరైతే వాక్యములో స్థిరపరచబడ్డారో, ఆ వాక్యములో స్థిరపరచబడుతున్నప్పుడు ఏమవుతుందంట? పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో సాక్ష్యం ఇస్తాడంట. ఇప్పుడు మీకు ఆ సాక్ష్యం ఉంది కాబట్టి, ఆ సాక్ష్యాన్ని మీరు గుర్తించారు కాబట్టి మీరేమంటారు? ఎవరు ఏది అన్నా కూడా నాకు ఎటువంటి రుజువు అక్కర్లేదు, నా ఆత్మలో నాకు తెలుసు, ఆ వాక్యానుసారంగా నాకు తెలుసు, వాక్యములో చదివాను, ఆ వాక్యము నా హృదయంలో నాటబడ్డది, ఆ హృదయంలో నాటబడిన వాక్యానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి నేను రక్షింపబడ్డాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సో ఇప్పుడు రక్షణలో ఎలాగైతే ఆ నడిపింపు మీరు చూడగలిగారో, ఎలాగైతే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాకు సాక్ష్యం ఇచ్చాడు అని చెప్పగలుగుతున్నారో, ఆయన ఏం చెప్తున్నాడంటే అన్ని విషయాల్లో కూడా అలాగే సాక్ష్యం ఇవ్వగలుగుతాడంట. ప్రతి విషయంలో నీకు సహాయం చేయగలుగుతాడంట, అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదించగలుగుతాడంట, అన్ని విధాలుగా కూడా నువ్వు ప్రతి విషయంలో కూడా విజయము మాత్రమే అనుభవించేటట్టు నీకు సహాయం చేయగలుగుతాడంట. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా పరిశుద్ధాత్మ దేవుణ్ణి గుర్తించండి. ఏ తీర్మానం తీసుకోక ముందర కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు అడగండి. 3 things that I want you to quickly know. Number 1, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కొరకు 3 విషయాలు. నంబర్ 1, గుర్తించుట. ఆయన్ని గుర్తించండి మీ జీవితంలో, అక్కడ మొదలు పెట్టండి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేది గుర్తించడం మొదలు పెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మాత్రమే కాదు, నా జీవితంలో ఉన్నాడు, నాకు సహాయం చేయడానికి ఉన్నాడు అనేది గుర్తించడం మొదలు పెట్టాలి. 2 వచనాలు చెప్తాను, నోట్ చేసుకోండి. రోమన్స్ చాప్టర్ 8 verse 14, 8వ అధ్యాయం 14వ వచనము. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. హీ విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్ అని ఉంటది, అన్ని నేర్పిస్తాడంట. ఆయన మీకు సమస్తమును బోధిస్తాను. సమస్తము, అన్ని విషయాల్లో కూడా మీకు కావలసిన సహాయం ఆయన ఇస్తాడు. 2వది గౌరవించుట.
గౌరవించాలి. గుర్తించడం మాత్రమే కాదు, గౌరవించాలి. ఆయన నీ జీవితంలో ఉన్నాడనేది నువ్వు గుర్తించాలి. తర్వాత ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటకి విలువ ఇవ్వడం మొదలు పెట్టాలి. గౌరవించాలి. Ephesians chapter 4 and verse 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఫస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి అని ఉంది. ఇంగ్లీష్ లో ఎలాగుంటదంటే డోంట్ వెక్స్ ద హోలీ స్పిరిట్. విసికించొద్దు అంటున్నాడు. చూడండి, యాంప్లిఫైడ్ లో డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. దుఃఖించొద్దు, దుఃఖపరచొద్దు. And do not grieve the Holy Spirit of God. Do not offend or vex or sadden him. ఆయనను బాధ పెట్టొద్దు, విసికించొద్దు. బాధ పెట్టొద్దు అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు బాధపడగలుగుతాడు అన్నమాట. చూడండి, ఆయన వచ్చిందే ఎందుకు? సహవాసం కొరకు. ఇప్పుడు మీరే ఆలోచించండి. మీ జీవితంలో ఎవరితో అయినా సహవాసం చేయాలని కోరుకుంటున్నారు అనుకోండి. మీ భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు. కానీ మీరు ఎప్పుడు కూడా వాళ్ళని గుర్తించరు. వాళ్ళు ఏదైనా టెక్స్ట్ మెసేజ్ పెడితే ఎప్పుడు రిప్లై ఉండదు. ఎప్పుడన్నా కాల్స్ చేసినా ఇంకొక కాల్ బ్యాక్ ఉండదు. సంతోషపడతారు అప్పుడు? చూడండి, మీరు రక్షింపబడినప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు, మీకు సహాయం చేస్తున్నాడు. ఆయన ఒక్కసారి కూడా గుర్తించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్నిసార్లు మీరు కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియదు అంటా ఉంటారు. ఆయన మీకు అక్కడి నుంచి అరుస్తున్నాడు, నేను సాయం చేయగలుగుతాను. కానీ పట్టించుకోలేదు, స్వరాన్ని పట్టించుకోలేదు. సత్యం పలకడానికి చూశాడు. మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా ఆయన పలుకుతూనే ఉన్నాడు. వెళ్ళొద్దు, చెయ్యొద్దు. పట్టించుకోలేదు, గౌరవించలేదు. సో అందుకని ఏమనుంది? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడుతున్నాడు అక్కడ. మూడో విషయం, ప్రతిస్పందించండి. రెస్పాండ్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకు మీరు ప్రతిస్పందించండి. చూడండి, 1 Samuel chapter 15 and verse 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఉంటది, obedience is better than sacrifice. విధేయత బలి అర్పించుట కంటే శ్రేష్టము. ఏది శ్రేష్టమంట? విధేయత, ఒబీడియన్స్. సో ఆయన ఏదన్నా చెప్పినప్పుడు, ఆయన నడిపింపు వచ్చినప్పుడు విధేయత చూపించడం ముఖ్యం. ఆయన ఏదన్నా చేయమన్నప్పుడు త్వరగా చేయడము ముఖ్యము. అయితే ఆయన ఏదైనా ఇవ్వమన్నప్పుడు త్వరగా ఇవ్వడము ముఖ్యము. ఆయన ఏదైనా చెయ్యొద్దు అన్నప్పుడు చేయకుండా ఆగిపోవడము చాలా ముఖ్యము. కొంతమంది ఏమనుకుంటాం, మనం చేయాల్సింది చేసేసి దాని తర్వాత ఏదో విధంగా మనము ఒక సాక్రిఫైస్ తీసుకొద్దాము, ఒక బలి అర్పణ ఇచ్చేద్దాం, సంతోషపడిపోతాడేమో. ఆయన చూసేది బలి అర్పణ కొరకు కాదు. ఆయన దేని కొరకు చూస్తున్నాడంట? విధేయత కొరకు చూస్తున్నాడు. ఫస్ట్ సర్వీస్ లో అన్నాను, అనేక సార్లు మన జీవితాల్లో ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అనుకుంటాం. ఐఎమ్ నాట్ సేయింగ్ సాక్రిఫైస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మరి ఆ త్యాగము చేయుట ప్రాముఖ్యం కాదని నేను చెప్పట్లేదు. బట్ అ లాట్ ఆఫ్ టైమ్స్, అనేక సార్లు, ఇఫ్ యు ఒబే, మీరు విధేయతను చూపినట్లయితే, you will not have to sacrifice. మీరు త్యాగం చేయాల్సిన అవసరం ఉండదండి. If you obey, you will not have to sacrifice. మీరు విధేయతను చూపితే త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అబ్రహాం జీవితంలో గుర్తుందా? దేవుడు దేని కొరకు అడుగుతాడు? ఆయన కుమారుడి కొరకు అడుగుతాడు. అబ్రహాం నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయడం మొదలు పెడతాడు? కొడుకుతో ప్రయాణం మొదలు పెడతాడు. ఇస్సాకుతో మొదలు పెడతాడు ప్రయాణం. ఆర్గ్యుమెంట్ లేదు, డిస్కషన్ లేదు, విధేయత ఉన్నందుకు ఆఖరికి ఇస్సాకుని ఇవ్వాల్సి వచ్చిందా? లేదు. ఎందుకు? విధేయత ఉండింది కాబట్టి. ఒబీడియన్స్. నీ జీవితంలో అనేక మంది క్రైస్తవులు ఇది గుర్తుపెట్టుకోండి,
మన జీవితంలో కన్నీటితో మనం జీవించాలనేది కాదు దేవుని యొక్క ప్రణాళిక. ప్రతిసారి ఓడిపోయి కష్టములో జీవించాలి అనేది కాదు దేవుని యొక్క ప్రణాళిక. విజయములో జీవించాలని. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను వచ్చిందే నీకు జీవమును ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. సో ఆయన అటువంటి జీవమును ఇవ్వడానికి వచ్చాడు అంటే ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్పినా కూడా దేని కొరకు చెప్తున్నాడు? ఆ సమృద్ధి అయిన జీవితం నువ్వు అనుభవించాలని చెప్తున్నాడు. ఆమేన్. ఆయన నడిపింపు అంతా కూడా నువ్వు సమృద్ధి అయిన జీవముని నువ్వు అనుభవించాలని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. సో ఈ రోజు నుంచి సంఘముగా అందరము కూడా ప్రార్థన చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరము కూడా ఒక నూతన తీర్మానం తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేంటంటే ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవునితో రెగ్యులర్ సహవాసములో మనము కొనసాగాలని. హల్లెలూయా. ఆమేన్. అందరం లేచి నుంచుందామండి ఈ సమయంలో. కమ్ ఆన్, లెట్స్ స్టాండ్ టు అవర్ ఫీట్. అందరం లేచి నిల్చుందాం. Just lift your hands to heaven. అందరం ఆకాశం వైపు చేతులు ఎత్తుదాం. And I want you to begin to talk to God. దేవునితో ఒకసారి మాట్లాడండి. Amen. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడండి. ఆమేన్. కొంతమంది మీరు పశ్చాత్తాపడాల్సి వస్తే పశ్చాత్తాపడండి. దేవా, ఇప్పటి వరకు నేను సరైన తీర్మానం తీసుకోలేదు, పశ్చాత్తాపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని మీద నేను ఆధారం చేసుకోలేదు, సహాయం తీసుకోలేదయ్యా, దాన్ని బట్టి క్షమించమని అడుగుతున్నాను. దేవా, ఈ రోజు నుంచి నా జీవితంలో జరగాల్సినటువంటి ప్రతి కార్యము నీ సహాయముతో జరగాలని ప్రార్థన చేసుకోండి. ఈ రోజు నుంచి గుర్తిస్తున్నానయ్యా, ఈ వారంలో జరగాల్సినటువంటి పనుల గురించి నేను గుర్తిస్తున్నాను. కొంతమంది మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు, కొంతమంది ఎగ్జామ్స్ రాస్తుండొచ్చు, కొంతమంది వ్యాపారం చేస్తుండొచ్చు, కొంతమంది మీరు ప్రయాణాలు ఉండొచ్చు, కొంతమంది పని పెట్టుకొని వచ్చుండొచ్చు. దేని గురించి అయితే వస్తున్నారు, ఏదైతే జరగాలో అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మీ జీవితంలో జరగాలని ప్రార్థన చేసుకోండి. మీ పిల్లల గురించి, మీ భర్తల గురించి, మీ భార్యల గురించి, కుటుంబంలో జరగాల్సినటువంటి కార్యముల గురించి, దేవా నీ నడిపింపు కావాలి, దేవా నీ స్వరము నేను వినాలి, నీ నడిపింపులో నీ సత్యములో నేను నడవాలని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.